అర్జున్. మనకి అర్జున్ అనగానే గుర్తుకు వచ్చేది ఒకే ఒక్కడు సినిమా కదా. ఆ సినిమాలో ఆయన యాక్టింగ్ ఇంకా స్టోరీ సూపర్. ఒక్కరోజు సీఎం అనే కాన్సెప్ట్ కూడా చాలా బాగా చూపించారు. అలానే అర్జున్ అంటే యాక్షన్ హీరో కదా. ఇంకా ఇప్పుడు కొత్త సబ్జెక్ట్ తో మంచి మంచి సినిమాలు చేస్తున్నాడు. మొన్నే వచ్చిన బ్లాస్ట్ సినిమాలో కూడా కూతురు ఇంకా భార్య కూడా కరాటే మాస్టర్స్ అని చూపించి సూపర్ అనిపించారు. అలాగే ఇప్పుడు రా సినిమా పొలిమేర థర్డ్ పార్ట్ లో జాయిన్ అవ్వబోతున్నారు. తెలుగు ప్రేక్షకులను ఊహించిన విధంగా ఆకట్టుకున్న మిస్టరీ థ్రిల్లర్ ఫ్రాంచైజీల్లో మా ఊరి పొలిమేర ఒకటి. పెద్దగా అంచనాలు లేకుండా ఓటీటీలో రిలీజ్ అయిన ఈ సినిమా తన కథ, సస్పెన్స్, గ్రామీణ నేపథ్యంలో నడిచే మిస్టరీ అంశాలతో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ముఖ్యంగా క్షుద్ర పూజలు, చేతబడి, గ్రామాల్లో వినిపించే మూఢనమ్మకాల చుట్టూ అల్లుకున్న కథ ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించింది. గ్రామాల్లో వినిపించే మూఢనమ్మకాల చుట్టూ అల్లుకున్న కథ ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించింది. ఈ విజయంతో మొదలైన ప్రయాణం ఇప్పుడు 3వ భాగానికి చేరుకుంది. అంతేకాదు, ఈసారి అభిమానులకు మరో పెద్ద సర్ప్రైజ్ ఇవ్వడానికి చిత్ర బృందం సిద్ధమవుతున్నట్లు సమాచారం. కమెడియన్ గా ఎన్నో చిత్రాల్లో తన ప్రత్యేకమైన నటనతో ప్రేక్షకులను నవ్వించిన సత్యం రాజేష్ ఈ సినిమాతో హీరోగా కొత్త గుర్తింపు సంపాదించారు. ఎన్నో ఏళ్లుగా సహాయ పాత్రలో కనిపించిన ఆయనకు మా ఊరి పొలిమేర పూర్తిగా భిన్నమైన ఇమేజ్ ను తీసుకొచ్చింది. కథ మొత్తం ఆయన పాత్ర చుట్టూనే తిరగడం, భావోద్వేగాలతో పాటు మిస్టరీని సమతూకంగా మోసుకెళ్లిన నటన ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. దీంతో సత్యం రాజేష్ కెరియర్ లో ఈ సినిమా ఒక మైలురాయిగా నిలిచింది. ఈ చిత్రానికి దర్శకుడు అనిల్ విశ్వనాథ్ రూపొందించిన కథనం కూడా ప్రత్యేక ప్రశంసలు అందుకుంది. మొదటి భాగంలో ప్రేక్షకులకు నెమ్మదిగా కథను పరిచయం చేస్తూ చివర్లో ఇచ్చిన ట్విస్టుతో అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు. పెద్ద స్టార్ హీరోలు లేకుండా, భారీ బడ్జెట్ లేకపోయినా మంచి కథ ఉంటే ప్రేక్షకులు ఆదరిస్తారని ఈ సినిమా మరోసారి నిరూపించింది. మొదటి భాగానికి ఓటీటీలో వచ్చిన అద్భుత స్పందనతో చిత్ర బృందం రెండో భాగాన్ని మరింత భారీ స్థాయిలో రూపొందించింది. పొలిమేర 2ను నేరుగా థియేటర్లలో రిలీజ్ చేయగా అది కూడా మంచి విజయాన్ని అందుకుంది. రిలీజ్ కు ముందు పెద్దగా ప్రచారం లేకపోయినా ప్రేక్షకుల మౌత్ పబ్లిసిటీతో సినిమా రోజురోజుకు బలమైన వసూళ్లను సాధించింది. ముఖ్యంగా క్లైమాక్స్ లో వచ్చిన ట్విస్టులు ప్రేక్షకులను ఆశ్చర్యపరిచాయి. చివరి సన్నివేశాల్లో 3వ భాగానికి ఇచ్చిన క్లూ అభిమానుల్లో మరింత ఆసక్తిని పెంచింది. ఇప్పుడు ఆసక్తిని రెట్టింపు చేసే వార్త ఒకటి సినీ వర్గాల్లో చక్కెర్లు కొడుతుంది. పొలిమేర 3లో ప్రముఖ నటుడు యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా కీలక పాత్రలో కనిపించనున్నారనే వార్త బలంగా వినిపిస్తుంది. దీనిపై అధికారిక ప్రకటన ఇంకా రాకపోయినా ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఒకవేళ ఇది నిజమైతే పొలిమేర ఫ్రాంచైజీకి ఇది మరో పెద్ద ప్లస్ పాయింట్ గా మారే అవకాశం ఉంది. అర్జున్ సర్జా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. యాక్షన్ హీరోగా, పోలీస్ అధికారిగా, దేశభక్తి పాత్రల్లో ఆయన ఎన్నో గుర్తుండిపోయే సినిమాలు చేశారు. తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో ఆయనకు మంచి గుర్తింపు ఉంది. గత కొంతకాలంగా ఎంపిక చేసిన పాత్రలతో ప్రేక్షకులను అలరిస్తున్న అర్జున్ ఇప్పుడు మళ్లీ మంచి ఫామ్ లో ఉన్నారు. ఇటీవల రిలీజ్ అయిన బ్లాస్ట్ సినిమాతో ఆయన మరో విజయాన్ని అందుకోవడంతో దర్శకులు, నిర్మాతల దృష్టి మళ్లీ ఆయనపై పడింది. ఇలాంటి సమయంలో అర్జున్ సర్జా పొలిమేర 3లో నటిస్తే సినిమా స్థాయి మరింత పెరిగే అవకాశం ఉంది. ఆయన పోషించే పాత్ర ఎలా ఉంటుందనే దానిపై ఇప్పటికే అభిమానుల్లో ఆసక్తి మొదలైంది. ఆయన ఒక పోలీస్ అధికారిగా కనిపిస్తారా, లేక కథలో కీలకమైన మిస్టరీని ఛేదించే వ్యక్తిగా ఉంటారా, లేదా అసలు కథను మలుపు తిప్పే పాత్రలో కనిపిస్తారా అనే చర్చలు సోషల్ మీడియాలో జోరుగా సాగుతున్నాయి. పొలిమేర ఫ్రాంచైజీ ప్రత్యేకత ఏమిటంటే ప్రతి భాగంలో కథను మరింత విస్తరించడం. మొదటి భాగంలో ప్రారంభమైన మిస్టరీ రెండో భాగంలో మరింత సంక్లిష్టంగా మారింది. ఇప్పుడు 3వ భాగంలో ఆ రహస్యాలన్నిటికీ సమాధానం దొరికే అవకాశం ఉందని అభిమానులు భావిస్తున్నారు. ముఖ్యంగా రెండో భాగం ముగింపులో చూపించిన సన్నివేశాలు, కథ ఇంకా ఎన్నో మలుపులు తిరగబోతుందని స్పష్టం చేశాయి. సత్యం రాజేష్ మరోసారి ప్రధాన పాత్రలో కనిపించనున్న ఈ సినిమాలో ఆయన పాత్ర మరింత బలంగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. గత 2 భాగాల్లో ప్రేక్షకులు చూసిన పాత్రకు ఇప్పుడు కొత్త కోణాలు జోడించే అవకాశాలు కనిపిస్తున్నాయి. భావోద్వేగాలు, భయం, సస్పెన్స్ అన్నిటినీ సమతూకంగా మోసుకెళ్లే కథలో ఆయన నటన మరోసారి ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. దర్శకుడు అనిల్ విశ్వనాథ్ కూడా ఈసారి కథను మరింత పెద్ద స్థాయిలో ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం. గ్రామీణ నేపథ్యంలో జరిగే క్షుద్ర పూజలు, చేతబడి, రహస్య ఆచారాలు వంటి అంశాలను మరింత లోతుగా చూపించడంతో పాటు థ్రిల్లింగ్ సన్నివేశాలను కూడా పెంచనున్నారని సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. సాంకేతికంగా కూడా ఈ సినిమా గత 2 భాగాల కంటే మెరుగ్గా ఉండేలా ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. ఇటీవలి కాలంలో ప్రేక్షకులు కొత్త తరహా థ్రిల్లర్ సినిమాలను బాగా ఆదరిస్తున్నారు. ముఖ్యంగా
కథలో సస్పెన్స్, ఊహించని మలుపులు ఉంటే అలాంటి చిత్రాలకు మంచి ఆదరణ లభిస్తుంది. పొలిమేర కూడా అదే కోవలో ప్రత్యేక గుర్తింపు సంపాదించింది. అందుకే ఇప్పుడు 3వ భాగంపై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. సినీ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం అర్జున్ సర్జా నిజంగానే ఈ ప్రాజెక్టులో భాగమైతే సినిమా మార్కెట్ మరింత విస్తరించే అవకాశం ఉంది. తెలుగు ప్రేక్షకులతో పాటు ఇతర భాషల ప్రేక్షకుల్లో కూడా ఈ సినిమాపై ఆసక్తి పెరగొచ్చు. ఆయన అనుభవం, స్క్రీన్ ప్రెజెన్స్ ఈ ఫ్రాంచైజీకి మరింత బలం చేకూర్చే అవకాశం ఉంది. ప్రస్తుతం చిత్ర బృందం అధికారిక ప్రకటన కోసం అభిమానులు ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. నటీనటులు, విడుదల తేదీ, ఇతర సాంకేతిక వివరాలపై త్వరలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే మొదటి 2 భాగాల్లో మంచి పేరు సాధించిన పొలిమేర సిరీస్ 3వ భాగంతో కూడా అదే విజయాన్ని కొనసాగిస్తుందా లేదా అన్నది చూడాలి.